నిఖిల్ కావ్య విషయంలో అభిమానులకి ఒక సూపర్ డూపర్ శుభవార్తని చెప్పొచ్చు. మనం మొన్న స్టార్ మాలో చూసిన ప్రోమో ఎప్పటిది అంటే బిగ్ బాస్ సీజన్ పూర్తయిన 4వ రోజు 5వ రోజు. ఓకే, అంటే వారం రోజుల లోపు. కానీ ఆ తర్వాత చాలా విషయాలు జరిగాయి. నిన్న మనం చూసినట్టయితే బిగ్ బాసే కాదు, సీరియల్ వాళ్ళందరూ కూడా కలుసుకున్నారు, క్రిస్మస్ పండుగ చేసుకున్నారు. ముఖ్యంగా విష్ణు పృథ్వీ కలిశారు, యష్మి పృథ్వీ వాళ్ళందరూ కలుసుకున్నారు. కానీ నిఖిల్ ఎక్కడా కూడా కనిపించలేదు. నిఖిల్ కనిపించకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే నిఖిల్ కావ్య కలుసుకోవటమే. ఎస్, నిఖిల్ కావ్య కలుసుకున్నారంట. ఎవరి వల్ల అంటే నిఖిల్ బెస్ట్ ఫ్రెండ్ ఒక అబ్బాయి, కావ్యకి కూడా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. సో వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఒకసారి అంటే ఇప్పుడు కామన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా మనకి, వాళ్ళ మాట కాదు అని అనలేం కదా. సో ఈ క్రమంలో నిఖిల్ కావ్య క్రిస్మస్ రోజున కలుసుకుని మాట్లాడుకున్నారు. మనకి స్టార్ మాలో చూపించే ఏదైతే ఈవెంట్ ఉందో దానిలో మనకి నిఖిల్ కావ్య కలుసుకున్నట్టు చూపించలేదు కదా. అది బిగ్ బాస్ పూర్తయిన 1 వీక్ లోపు. ఇప్పుడు బిగ్ బాస్ పూర్తయిపోయి 10 డేస్ పూర్తయిపోయింది కదా. సో ఈ లోపే వాళ్ళు కలుసుకున్నారు. క్రిస్మస్ రోజున కలుసుకోవడం జరిగిందండి, నిన్న కలుసుకోవడం జరిగింది. దానిలో అక్కడ నిఖిల్ కావ్య ఇద్దరు కూడా మనసు విప్పి మాట్లాడుకోవడం జరిగింది అనమాట. సో ఈ క్రమంలో చూసుకున్నట్టయితే త్వరలోనే నిఖిల్ కావ్య ప్రెస్ ముందుకు వచ్చి శుభవార్త చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.